ఒకసారి ఆయన చెట్ల దగ్గరికి వెళ్లి పూలు కోస్తున్నారు అనంతాచార్యులు వారు. కోస్తుంటే ఆయన నాగుపాము వచ్చి కరిచేస్తే నోటి వెంట నురగలు వస్తున్నాయి. నురగలు వస్తుంటే ఆయన అలాగే ఓర్చుకుని పూలదండలు కట్టి తూలిపోతూ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానానికి వెళ్ళారు. వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి వారికి పుష్పమాలలో అలంకారం చేస్తూ కళ్ళు మగత పడిపోయి మూతలు పడిపోతున్నాయి. పడిపోతుంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు, ఏమయ్యా నిన్ను నాగుపాము కరిచిందిట, వెళ్ళి వైద్యం చేయించుకోరాదా, ఎందుకయ్యా ఇప్పుడు కూడా నా దగ్గరికి పరిగెత్తుకొచ్చావు ఈ పుష్పమాలలు అట్టుకుని అన్నారు. ఇంతకు ముందు నన్ను ఇన్ని మాటలు కరిచిందోనయ్యా తండ్రి, ఇన్నాళ్ళకి కదా నాకు అదృష్టం కలిగింది నీకు పుష్పమాలల కైంకర్యం చేసే అదృష్టం, ఇది విడిచిపెట్టి పావు కరిచిందని వైద్యుడి దగ్గరికి వెళ్ళినా నాకెందుకయ్యా వైద్యం, నీ పాదాల సన్నిధిలో పడిపోతే చాలా. ఒక్కసారి ఆయన తల మీద చెయ్యి పెట్టారు, విషం దిగిపోయింది ఆయనకి. చిత్రం ఏమిటో తెలుసా అండి, అనంతాచార్యుల వారి జీవితంలో పొందినటువంటి గొప్పతనం బహుశా ఎవ్వరూ పొందుంటారు. ఆయన పుష్పవాటికని పెంచితే 8 రోజులు ప్రచ్ఛన్న రూపాల్లో వచ్చి పువ్వులు కోసేశారు పద్మావతి శ్రీనివాసులు. పాపం 8 రోజులు కన్ను రెప్ప వెయ్యకుండా కాపలా కాశారు. అంత వృద్ధాప్యంలో అనంతాచార్యుల వారు ఎవరు పట్టుకుపోతున్నారా పువ్వులని. 9వ రోజున